హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఫినిష్ చేసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను. ఎంటీ బాటిల్ అన్నమాట. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. న్యూట్రోజినా హైడ్రా బూస్ట్ వాటర్ జెల్ మాయిశ్చరైజర్. ఇది ఇలా గ్లాస్ కంటైనర్ లో వస్తుంది. ఈ క్వాంటిటీ వచ్చేసి 15 గ్రామ్స్. చాలా తక్కువ క్వాంటిటీ 15 గ్రామ్స్, బట్ కాస్ట్ వచ్చేసి మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 495 రూపీస్ కి 15 గ్రామ్స్. నేను దీన్ని అమెజాన్ లో తీసుకున్నాను. ఇది 15 గ్రామ్స్ కదా, దీంట్లోనే 50 గ్రామ్స్ కూడా ఉంటుంది. కాకపోతే దాని కాస్ట్ 999 రూపీస్ ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది అనమాట. సో కాబట్టి స్కిన్ లో కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. క్వాంటిటీ 15 గ్రామ్స్ అని చెప్పాను కదా, కాబట్టి మనకి ఎక్కువ డేస్ అయితే రాదు, తొందరగా ఫినిష్ అయిపోతుంది. మీది ఆయిలీ స్కిన్ అయినా దీన్ని ట్రై చేయండి, డ్రై స్కిన్ అయినా సరే మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఒకవేళ మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మాత్రం దీన్ని ట్రై చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కాబట్టి మీరు అప్లై చేసుకున్న వెంటనే మళ్ళీ మీ స్కిన్ డ్రై అయిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయకండి. ఒకవేళ మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉందనుకోండి, ఇందులోనే ఇంకొక మాయిశ్చరైజర్ ఉంటుంది. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఒకవేళ మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అయితే మీరు ఈ మాయిశ్చరైజర్ ని ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మీ స్కిన్ అయితే కంపల్సరీగా మంచి మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది, చాలా స్మూత్ గా చేస్తుంది మీ స్కిన్ ని. డ్రైగా అయితే అస్సలు చేయదు. అలాగే ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, మీరు ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. అండ్ ఫ్రీక్వెన్సీ కూడా స్ట్రాంగ్ గా ఏమీ ఉండదు, కాబట్టి మీ స్కిన్ ని ఇరిటేట్ చేయడం అనేది ఏమీ ఉండదు. మీ స్కిన్ కి సూట్ అయిపోతుంది, ఈజీగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అలాగే ఇందులో హైడ్రానిక్ యాసిడ్ ని యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఆ ఇంగ్రీడియంట్ వల్ల మీ స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత స్టిక్కీగా, ఆయిలీగా, గ్రేజీగా అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే నేను యూజ్ చేశా కాబట్టి నాకు అలాంటిది ఏమీ అనిపించలేదు. స్కిన్ లో కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోయి స్కిన్ ని మంచిగా మాయిశ్చరైజింగ్ గా చేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మీరు దీన్ని హైడ్రేషన్ అండ్ మాయిశ్చరైజర్ కోసం యూజ్ చేయొచ్చు. అలాగే మీరు ఆయిలీ స్కిన్ ఉన్న, యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా సరే, అలాగే డ్రై స్కిన్, ఎక్స్ట్రీమ్ డ్రై కాకుండా డ్రై స్కిన్ ఉన్నా సరే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇందులోని మైనస్ పాయింట్స్ అంటే నాకు అనిపించినట్టుగా, ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ గ్లో అవుతుందా, బ్రైట్ అవుతుందా, యాక్నీని తగ్గిస్తుందా, డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేస్తుందా అని ఏదైనా అనుకుంటే అలా ఏమీ ఉండదు. ఓన్లీ ఈ మాయిశ్చరైజర్ మీకు మంచి మాయిశ్చరైజింగ్ గా ఉంచుతుంది, మీ ఫేస్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఎక్సెస్ ఆయిల్ ప్రొటెక్షన్ తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. అంతేగాని మీరు ఒకవేళ హోప్ పెట్టుకుంటే, అంటే డార్క్ స్పాట్స్ గానీ, యాక్నీ గానీ ఇలాంటివి ఏమైనా తగ్గుతుంది దీన్ని యూజ్ చేయడం వల్ల అని మాత్రం అనుకోవద్దు. అలాంటిదైతే ఏమీ ఉండదు. నేను యూజ్ చేశాను కాబట్టి నాకైతే అలాంటిదైతే ఏది కంట్రోల్ అవ్వలేదు. బట్ యాక్నీని రిడ్యూస్ చేస్తుంది కానీ మరి ఎక్కువగా అయితే రిడ్యూస్ చేయదు. ఏదో 1-2 అట్లా యాక్నీ ఉంటే ఏమీ కాదు. ఎక్కువ హెవీ యాక్నీ వచ్చే వాళ్ళకైతే యాక్నీ తగ్గిస్తుంది అని దీని ద్వారా అనుకోవద్దు. మీరు ఫస్ట్ లో దీన్ని తీసుకుందాం అనుకున్నప్పుడు, నేను ఆర్డర్ పెట్టేటప్పుడు అమెజాన్ లో తీసుకున్నాను చెప్పాను కదా, సో అప్పుడు తీసుకునేటప్పుడు నేను దీని క్వాంటిటీ చూడలేదు. యాక్చువల్ గా ఇది 15 గ్రామ్స్ మాత్రమే, ఇందులోనే 50 గ్రామ్స్ కూడా ఉంటుంది. నేను ఓన్లీ కాస్ట్ మాత్రమే చూసి తీసుకున్నాను. 495 రూపీస్ అనమాట దీని కాస్ట్, ఓన్లీ 15 గ్రామ్స్ కి. సో నేను గ్రామ్స్ చూడకుండా కాస్ట్ చూసి, ఓకే 495 రూపీస్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీనే ఉంటుందిలే అని చెప్పేసి నేను చూసుకోకుండా, నా మిస్టేక్ అది, నేను చూసుకోకుండా ఆర్డర్ చేశాను. వచ్చాక ఓపెన్ చేసి చూస్తే 15 గ్రామ్స్, తక్కువ క్వాంటిటీ ఎక్కువ కాస్ట్ కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. మేబీ ఫస్ట్ టైం నేను క్వాంటిటీ చూస్తుంటే తీసుకునేదాన్ని కాదు. ఒకవేళ మీరు కంపల్సరీగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు కాస్ట్ ప్లస్ క్వాంటిటీ రెండు చెక్ చేసుకునే మీరు ఆర్డర్ పెట్టుకోండి. అండ్ అలాగే ఒకవేళ మీరు ఈ మాయిశ్చరైజర్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తా అంటే మాత్రం మీరు 1 మంత్ కూడా రాదు ఈ క్వాంటిటీ, కాబట్టి కంపల్సరీగా ఇంకొకటి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇది మీకు యూజ్ అవ్వదు. ఎందుకంటే మనము ప్రతిసారి 495 రూపీస్ లేదా 50 గ్రామ్స్ తీసుకుందాం అనుకున్నా కాస్ట్ ఎక్కువ కాబట్టి ప్రతిసారి మనం అంత మనీ పెట్టి తీసుకోలేము కదా. కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరకపోవచ్చు. ఒకవేళ మీరు రెగ్యులర్ యూజ్ కి అయితే మాత్రం ఇది కాకుండా ఇంకా ఇందులోనే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ చాలా ఉంటాయి వేరే బ్రాండ్వి, వాటిని మీరు ట్రై చేయండి రెగ్యులర్ యూజ్ కోసం. ఎప్పుడో ఒకసారి అని అనుకుంటే మాత్రం మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇది నా ఒపీనియన్ ఈ మాయిశ్చరైజర్ గురించి. ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.